ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు ప్రకృతి రత్న హర్షత్ విహార్ ఈరోజు 10వ పేజీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ పరిచయ వేదిక. ఫస్ట్ వేటగిరి మల్లికార్జున్ ఈ రోజుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసి గొప్ప గొప్ప స్కూళ్ళల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నత స్థాయి చదువులు పూర్తి చేసి కుమారులను ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వ్యవసాయ రంగంలోకి వారసుడిగా రావడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. కానీ నా అభిలాష ఇది నాన్న, నేను యువ రైతుగా వ్యవసాయం చేస్తాను అంటే నాకు స్వేచ్ఛనిచ్చి సంతోషంగా చెయ్యమని కొండంత అండగా, దర్శకుడిగా, మార్గదర్శిగా, గురువుగా, మంచి మిత్రునిగా నన్ను భుజం తట్టి ప్రోత్సహించి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఉన్నానంటే కారణం ఆ క్రెడిట్ మా నాన్నగారికి చెందుతుంది. 55 ఏళ్ళ వయసులో కూడా మా 15 ఏళ్ళ కుర్రాడిలా వ్యవసాయ పనులు దినచర్యల్లో పనిచేస్తుంటారు. నా తండ్రి గారు నా టీం మెంబర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2 వేటగిరి పోలయ్య. నా చిన్నప్పుడు పోలయ్య నా చిన్నప్పటి నుండి రోజు నలుగురు లేదా 5గురు పని వాళ్ళు వ్యవసాయ పనులు చేస్తుండేవారు. వారిలో బాబాయ్ పోలయ్య వస్తూ ఉండేవాడు. నేను యువ రైతుగా ప్రవేశించినప్పుడు నాకు మంచి సపోర్ట్గా ఉండేవాడు. ఒక చిన్న మామూలు గ్రామంలో మేము ఉన్నాము. ప్రకృతి వ్యవసాయ బియ్యం గ్రామ స్థాయిలో ముందు తాలూకాలలో మార్కెట్ లేదు, మండలాల్లో మార్కెట్ లేదు, నగరాల్లో సిటీలు మాత్రమే ఈ మార్కెట్ ఉండి వాటికి వాళ్ళకి మాకు ప్రత్యక్ష సంబంధాలు లేవు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మేము చేసే ప్రతిరోజు దినచర్యలను ఈ వీడియో రూపాలుగా తీసి వాళ్ళకి పంపించి తెలియజేయాలని ఆ ఉద్దేశంతో పనివాళ్ళు కెమెరాల ముందు మాట్లాడలేరు. కానీ మా టీంలో మా నాన్నగారు, నేను, పోల బాబాయ్ చాలా బాగా మాట్లాడతామని ఎంతోమంది చూసిన వాళ్ళు అభినందనలు తెలపడం జరిగింది. తర్వాత 3 హర్షత్ విహార్.